నమస్కారం. అద్దంకి న్యూస్కి స్వాగతం. అద్దంకి నియోజకవర్గంలోని 20 దేవాలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు మంజూరు చేశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటనలో తెలిపారు. అద్దంకి మండలంలో 7, పంగులూరు మండలంలో 10, కోరిసపాడు, బల్లికురువ, సంతమాగులూరు మండలాల్లో ఒక్కొక్క దేవాలయం చొప్పున ఎంపికయ్యాయి. ఆలయ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి రవికుమార్ తెలిపారు. అలాగే అద్దంకి నియోజకవర్గం వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న 24 అంగన్వాడీ భవనాల కోసం మంత్రి రవికుమార్ కృషితో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా 1.79 కోట్లు మంజూరు చేశారు. అద్దంకి మండలంలో 9, సంతమాగులూరులో 9, కోరిసపాడు 5, పంగులూరు మండలంలో 1 చొప్పున భవన నిర్మాణాలు పూర్తి కానున్నాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిలిచిపోయిన భవనాలు పూర్తి చేయించేందుకు మంత్రి రవికుమార్ ప్రత్యేక చొరవతో నిధులు మంజూరయ్యాయి. గురు పౌర్ణమి సందర్భంగా అద్దంకి పట్టణంలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం భక్తులు కిటకిటలాడారు. సాయిబాబా వారికి పంచామృతాలతో వివిధ రకాల సుగంధ ద్రవ్యములతో అభిషేకం చేసి భక్తులు స్వహస్తాలతో బాబా విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సాయిబాబా దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. అలంకరణ తదుపరి హారతి ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. అనంతరం దాతల సహాయ సహకారాలతో భక్తులకు అన్నదానం చేశారు. అద్దంకి పట్టణంలోని బిగ్ బాస్ హోటల్ సమీపంలో వృద్ధురాలపై గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. అద్దంకిలోని కటకిందపాలెంకు చెందిన లక్ష్మిగా గుర్తించారు. మంచంపై లక్ష్మి గాయాలతో పడిపోయి ఉండడంతో స్థానికులు గుర్తించి 108 వాహనానికి సమాచారం అందించారు. 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్సల తదుపరి మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు పంపించారు.
గడిచిన 2 ఏళ్ల కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేశారని, ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇవ్వని హామీలు కూడా అమలు చేసి చూపించారని తెలుగుదేశం పార్టీ అద్దంకి నియోజకవర్గం పరిశీలకులు మద్దిరాల గంగాధర్ తెలిపారు. అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో బుధవారం ఇంటింటికి తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు గంగాధర్, నాగినేని రామకృష్ణ, టీడీపీ నేతలు మురళి, రాజశేఖర్ తదితరులు పాల్గొని ఇంటింటికి తిరిగి 2 ఏళ్ల పాలన గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం అనేది ప్రజలు గమనించాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అద్దంకి నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలని గంగాధర్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఎక్కడ లేదని గంగాధర్ గుర్తు చేశారు. నరేంద్ర గారికి, రాజశేఖర్ గారికి మరి మీ అందరూ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు గమనించాల్సింది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఏ విధంగా ప్రజలకు అందిస్తుంది. చక్రాయపాలెం గ్రామంలో ఉన్నటువంటి వివిధ సామాజిక వర్గ ప్రజల యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకొని మరి ఈ మండలంలో కాదు, ఈ నియోజకవర్గంలోనే మరి ఒక అభివృద్ధి పథకంలో ప్రజల పదంలో ఉండాలి ఈ గ్రామాన్ని నిరంతరం కృషి చేసిన వ్యక్తి ఈ గొట్టిపాటి చేస్తున్నారు గారు. ఇందాక మన వాళ్ళు చెప్పారు, ఈ గ్రామంలో అభివృద్ధి పరంగాని సంక్షేమ పరంగాని ఏ విధంగా ప్రజలకు అందిస్తున్నటువంటి విషయాలు అన్నింటినీ కూడా మనం అందరం కూడా తెలుసుకున్నాం. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ గ్రామంలో అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా కుంటుపడింది, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరుగుతున్న విషయాలు అన్నింటినీ కూడా మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీ గతంలో మనకి ఏం చెప్పింది, ఆడబిడ్డలు అని చెప్పేసి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కనిపిస్తారని చెప్పి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తానని మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. కావున ఇలాగా మన ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సమాజంలో తగినటువంటి గుర్తింపు ఉండాలని పనిచేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. సో ఏదైనప్పటికీ కూడా మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు 175 నియోజకవర్గాల్లో కల్లా ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి అద్దంకినని నిరంతరం కష్టపడుతున్నాడు. కావున మనమందరం కూడా చేయాల్సింది ఒకటే, ప్రభుత్వం అందించే అభివృద్ధి సంక్షేమ పథకాలను వినియోగించుకొని మీ యొక్క జీవనోపాధి మెరుగుపడాలని ఏకైక లక్ష్యంతో పనిచేసే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అందులో 1 by 1 ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే ఇందాక ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని పెన్షన్లు ఇచ్చినాయి, అదేవిధంగా రోడ్లు కానీ, అదేవిధంగా మరి కమ్యూనిటీ హాల్స్ కానీ, మరి అదేవిధంగా అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకు అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి కానీ మరి మిగతాయి కూడా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి పెన్షన్ అర్హత ఉండి కూడా ఇంతకాలం పెన్షన్ రాకపోతే వాళ్ళకి బాధగా ఉంటుంది. కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి త్వరలో వీలైనంత త్వరగా మనకి పెన్షన్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తనకున్న మేధస్సుతోటి. కాబట్టి మనం సహకరించాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో. అలాగనే తల్లికి వందనం, గతంలో ఒక బిడ్డకి 13,000 ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఎంతమంది బిడ్డలుంటే ఎంతమంది, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, మనం పేపర్లో కూడా ఖర్చులైనా కూడా ఇబ్బంది పడుతున్నా కూడా అంత పెద్ద ఎత్తున తల్లికి వందనం ఇవ్వటం అంటే మామూలు విషయం కాదు. అదే సందర్భంలో మహిళలకి ఈరోజు పెద్ద ఎత్తున చేయూత ఇస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ప్రయాణం ఈరోజు బస్సు ఫ్రీగా, టికెట్ అడిగేది లేదు. అలాగనే మీరు సిలిండర్ నిరంతరం మనం ఇంట్లో వంటకు ఉపయోగించే సిలిండర్ ఉచితంగా ఉంటుంది. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో కూడా పెద్ద ఎత్తున కరెంటు ఉన్నా లేకపోయినా వాళ్ళ కరెంటు లేకుండా ఉండేటట్టుగా చేయడానికి ఈరోజు సోలార్ ప్లాంట్లు. అదేవిధంగా మన నియోజకవర్గంలోకి వచ్చేటప్పటికి మనకి పరిపాలన సౌలభ్యం కోసం ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ని కూడా మన అధ్యక్షులు పదే చెప్పాడు. ఏ రాజశేఖర్ మనిషికి టైం చూసి చెప్పు అంటే 10:30 అని చెప్పాను ఫస్ట్.
నాకు పదే చెప్పావుగా. అంటే నరేంద్ర కొంచెం లేట్ అవుతుందంటే అందువల్ల అద్దెంకి పట్టణంలోని గుండ్లకమ్మ నది సమీపంలో మేత మేస్తున్న 4 గొర్రెలకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. అద్దెంకి కాకానిపాలెంకు చెందిన పాపబోయిన శ్రీనివాసరావుకు చెందిన గొర్రెల మంద మేత మేసేందుకు దర్శి రోడ్డులోని గుండ్లకమ్మ నది వైపు మళ్లించారు. అందులో 4 గొర్రెలు ట్రాన్స్ఫార్మర్ సమీపంలో మేత మేస్తూ కిందకు వేలాడుతున్న విద్యుత్ వైర్లు తగిలి 4 గొర్రెలు మృతి చెందడంతో శ్రీనివాసరావుకు ₹1,00,000 నష్టం వాటిల్లింది. నష్టపోయిన తనను విద్యుత్ శాఖ తరఫున ఆదుకోవాలని శ్రీనివాసరావు తెలిపారు. ఇది గొర్రె కూడా ముందు గుమ్మెలు కాడదు మాడిపోయి ఖాళీ. అద్దెంకి పట్టణంలోని భాగ్యనగర్లో ఉన్న అద్దెంకి విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో పెన్షన్ పితామహుడు డిఎస్ నకర వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముందుగా నకర విగ్రహానికి సంఘ నాయకులు శ్రీరామచంద్రమూర్తి, నర్రా గోపాల్ తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెన్షనర్ల హక్కుల సాధనలో డిఎస్ నకర చేసిన సేవల గురించి శ్రీరామచంద్రమూర్తి కొనియాడారు. 7/12/1982 నాటి తీర్పు ద్వారా పెన్షనర్ల వర్గానికి గౌరవాన్ని, ఉందాతనాన్ని తీసుకురావడానికి సంవత్సరాల తరబడి పోరాడినటువంటి దివంగత డిఎస్ నకారా గారి వర్ధంతిని ఈరోజు అద్దెంకి పెన్షనర్స్ యూనిట్ వారు జరుపుకోవడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఇవాళ పెన్షనర్ కూడా దిగులు లేకుండా తమ జీవితాన్ని గడుపుతున్నారంటే ఆనాటి నకారా గారి పోరాట ఫలితమే ఇది అని మనం తెలుసుకోవచ్చు. అటువంటి మహనీయుడిని ఈ సందర్భంగా స్మరించుకోవడం, మనమందరం జ్ఞాపకం చేసుకోవడం, ఇక్కడ అందరం కూడి ఈ బిల్డింగ్లో చేసుకోవడం అనేది చాలా శుభపరిణామంగా భావిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారిని కలకాలం కూడా వారి వర్ధంతులు, జయంతులు మనం జరుపుకొని మన కృతజ్ఞతలు తెలియపరచాలని అందరి సమక్షంలో చెప్తూ ఈరోజు గౌరవప్రదమైనటువంటి పెన్షన్లు తీసుకుంటున్నాడే ముఖ్య కారణం నకారే గారి పోరాట ఫలితమే ఇవాళ గౌరవప్రదమైనటువంటి వార్ధక్యంలో కూడా హాయిగా ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి మీద కానీ కుటుంబం మీద ఆధారపడకుండా మనం హాయిగా ఉండడానికి కారణం ఆ మహానుభావుడు సుప్రీంకోర్టులో చేసిన పోరాట ఫలితంగా మనకు చాలా తక్కువ వేతనాలతో తీసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ మంచి వేతనాలతోటి, మళ్ళీ డిఏ కలిపి మెజ్జుడు వేతనాలతో ఇవాళ తీసుకోవడానికి ఆయన కారణం. ఇది ఒక పెన్షన్ ఇవ్వడం అనేది ప్రాథమిక హక్కు. కాబట్టి దీన్ని ఎవరు కూడా పెన్షన్ తీసేయడానికి ఏ ప్రభుత్వానికి కూడా అధికారం లేదు. అట్లాంటి ఈ పెన్షన్ ఎవరైతే బాధపడుతున్నామో, వృద్ధాప్యంలో అనారోగ్య కారణం కానీ పిల్లలు దూరంగా ఇబ్బంది పడుతున్నామో వాళ్ళందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల సంఘం అద్దెంకి యూనిట్ మన వాళ్ళందరూ కూడా కృషి చేస్తుంది. ఇప్పటికే చాలామంది పెద్దవాళ్ళ కోసం ఇంగిలో తిరిగేసేసి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని మన జిల్లా నాయకత్వం ద్వారాను, రాష్ట్ర నాయకత్వం ద్వారాను మన యొక్క సమస్యలు సాల్వ్ చేస్తున్నాం. అద్దెకి ఎస్టీఓ గారి ద్వారా కూడా ఏదైనా సమస్యలు ఉంటే శీఘ్రగతిన పూర్తి చేసే విధంగా మనందరూ కూడా చేసుకుంటున్నాం.
కాబట్టి అట్లాంటి మహానుభావుల యొక్క విగ్రహాన్ని ఇచ్చినటువంటి రావుల బాపయ్య గారికి కూడా ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఇంకో మంచి భవనాన్ని ఇచ్చేటువంటి జిల్లి మురకృష్ణ గారి వారి జన్మదినం, వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇట్లాంటి మేమందరం ఒక ప్రశాంతంగా కూర్చొని మా సమస్యలు తెలుసుకొని విచారించుకొని వాటిని పరిష్కరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అద్దెంకి పట్టణంలోని డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో డాక్యుమెంట్ రైటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా డాక్యుమెంట్ రైటర్ల సంఘం నాయకులు సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోను రద్దు చేయాలని కోరుతూ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ చేశారని, ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 396 తమ వృత్తికి గొడ్డలి పెట్టుగా మారుతోందని డాక్యుమెంట్ రైటర్ సురేష్ ఆరోపించారు. తమ ఉపాధికి ముప్పు వాటిల్లే జీవోని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ 10 రోజులు ప్రజలు వారికి సహకరించి మద్దతు తెలపాలని సురేష్ పేర్కొన్నారు. రాష్ట్ర దస్తావేజుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ నెల 20 తారీఖు నుంచి ఈ నెల 30 వరకు మేము పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించిన ప్రధాన ఉద్దేశం విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి జీవో నెంబర్ 396ను అందులో ఉన్నటువంటి విషయం అందరూ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి దాన్ని పునఃపరిశీలించుకోవాలా. దాంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక రాజకీయ పార్టీ అనేది ప్రజలకు మేలు చేద్దామని చెప్పి పుట్టుంటాయి. ఒక పార్టీ పుట్టి 12 సంవత్సరాలు, ఒక పార్టీ పుట్టి 15 సంవత్సరాలు, ఒక పార్టీ పుట్టి 45 సంవత్సరాలు, ఒక పార్టీ పుట్టి 150 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ రాజకీయ పార్టీలు పుట్టక ముందల నుంచే ఈ దస్తావేజీ లెక్కల వ్యవస్థ ఉంది. 1840 సంవత్సరంలో కోల్కతాలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పుట్టింది. ఆ తర్వాత చెన్నైలో 1860 సంవత్సరంలో పుట్టింది. ఆ తర్వాత 1868 సంవత్సరంలో జిల్లాల వారీగా ప్రతి జిల్లాలో ఒక రీచ్ ఆఫీస్ అంటూ స్థాపించబడింది. ఆ రోజు తర్వాత అన్నీ ఒకే చోటగా ఉన్న ఉద్దేశంతో 1908 సంవత్సరంలో ఒక యాక్ట్ ఏర్పడి అన్ని జిల్లాల వారీగా రీచ్ ఆఫీస్ పుట్టి అప్పటి నుంచి వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఒక రాజకీయ పార్టీ ఏదో ప్రజలకు మేలు చేయలేని చెప్పి ఇంకొక రాజకీయ పార్టీ పుడతా ఉంది. వాళ్ళు ప్రజలకు మేలు చేద్దామని ముసుగులో వేసుకొని ఎవరో పట్టనింపాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలు సుమారు 190 సంవత్సరాల చేతికంటే మా దస్తావేజీల యొక్క వ్యవస్థను ఎవరో సులభం కోసం ఒకరి పొట్ట నింపడానికి వీళ్ళందరి వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి జీవో నెంబర్ 396ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా మంచి చేయదలుచుకుంటే ఈ ఆర్ఎస్కేల వలన జరుగు ఇబ్బంది ఉంది. ఇవన్నీ పునఃపరిశీలించుకొని అవసరమైతే దస్తావేజు లేఖలకి పాత పద్ధతిలో లైసెన్సులు ఇచ్చి వారి యొక్క సూచనలు తీసుకొని వాళ్ళు అనుకునే విధంగా వాళ్ళు ఏమైతే అంటే ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రవేశపెట్టినటువంటి ఏది ఆర్ఎస్కేల ద్వారా వాళ్ళు ఏమి చేద్దాం అనుకున్నారో దస్తావేజు లేఖల సూచన కూడా తీసుకొని మంచి చేసే ఉద్దేశం ఉంటే వాళ్ళు వీళ్ళు అందరూ సంప్రదించుకొని మన ప్రజలకు మేలు చేయాలి. అటు కాకుండా ఏదో ప్రైవేటు కంపెనీ వాళ్ళ కోసము ఈ దస్తావేజు లేఖల వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేయడానికి ఆ జీవోని ప్రవేశపెట్టారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఒక ఆధార్ కార్డు పెట్టినప్పుడు ఎవరో ఒక అవుట్ సోర్సింగ్ కుర్రవాళ్ళని తెచ్చి ఆధార్ కార్డులు మొత్తం ఎంట్రీ చేయడం వల్ల ఆధార్ కార్డులో ఎన్ని తప్పులు పడ్డాయి, ఆ తప్పుల వలన అన్ని తప్పులు పడుతున్నాయి. మళ్ళీ వెళ్ళి ఇప్పుడు ఆధార్ కార్డు మార్పించుకోవడానికి ఏదో ఒక స్వల్ప రుసుము చేస్తున్నారు. దస్తావేజీలో కనుక ఒక ఆర్ఎస్కే ఒక ఏది అవుట్ సోర్సింగ్ కుర్రవాళ్ళని ప్రవేశపెట్టి దస్తావేజు కనుక రూపొందించబడితే దాని తర్వాత వచ్చే ఇబ్బందులని ఏదైనా కోర్టు ద్వారా ఏదైనా పరిష్కరించుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో. గురు పౌర్ణమి సందర్భంగా సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో బుధవారం ప్రసన్నాంజనేయ స్వామివారికి లక్షతమలపాకుల పూజ ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి ఆలయ ప్రదక్షిణ తదుపరి వేద పండితులు, అర్చకులు కలిసి 10 ఆవృతములుగా ప్రసన్నాంజనేయ స్వామివారికి లక్షతమలపాకుల పూజ నిర్వహించారు. అలంకరణ తదుపరి స్వామివారికి మహానివేదన, పంచహారతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వంగల హరిశంకర అవధాని మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా నేడు ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో వ్యాసుల వారికి ప్రత్యేక పూజా కార్యక్రమం జరిపి లక్షతమలపాకులతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఒంగోలు భగీరథ కెమికల్స్ వారు పాల్గొని దాతగా వ్యవహరించారని అవధాని చెప్పారు. గురు పౌర్ణమి అనేది ఎంతో విశేషమైన రోజుగా భక్తులు భావిస్తారని అవధాని తెలియజేశారు. ఈ రోజున విశేషం ఏంటంటే ఆషాఢ శుద్ధ పౌర్ణిమ, దీన్ని గురు పౌర్ణమి అంటారు, వ్యాస పౌర్ణమి అంటారు. ఈ వ్యాసం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే. వ్యాసులు వారు విష్ణుమూర్తి స్వరూపం అని మనకి విష్ణు సహస్రనామంలో ఉన్నది. అట్లాగే వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్పశం పరాశరాత్మజం వందే శుభదాతం తపోనిధిం అని కూడాను మనకి మహర్షి వాక్యాలు ఉన్నాయి. దాని ప్రకారం ఈ రోజున వ్యాసులు వారు ఆవిర్భవించిన రోజు మన భారతదేశం మొత్తం మీద వ్యాసుల వారికి బాసర అనే క్షేత్రంలో ఈ వ్యాసుల వారి దేవాలయం ఉన్నది. ఈ రోజున అక్కడ చాలా విశేషంగా ఈ వ్యాస జయంతి కార్యక్రమం చేస్తుంటారు. మన భారతదేశం మొత్తం మీద కూడాను ఈ గురు పౌర్ణమి రోజున వ్యాసుల వారికి పూజ చేయటం మనకి విధి. ఎందుకంటే వ్యాసుల వారే వేదాన్ని విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని 4 వేదాలు విభజించింది వ్యాసుల వారే. అట్లాగే మహాభారతం వ్యాసుడే మనకి రచించింది. అట్లాగే అష్టాదశ పురాణాలు కూడాను వ్యాసుడే రచించింది. అటువంటి మహానుభావుడి స్మృత్యర్థం ఈ రోజున సింగనకొండ ఆంజనేయ స్వామి దేవాలయంలో వ్యాసుల వారి చిత్రపటంతో ధర్మకర్త మండలి అధ్యక్షులు వారు, అలాగే ఈ రోజున పౌర్ణమి లక్ష తమలపాకులు పూజ కైంకర్య పరులు మన ఒంగోలు వాస్తవ్యులు భగీరథ కెమికల్స్ వ్యాపార సంస్థ వారు, ఆలయ ప్రదక్షిణం, ఆలయ పరివార దేవతలైన విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, జీవధ్వజదండ దగ్గర నారికేళ ఫల సమర్పణ ఆరతి అయిన తర్వాత వ్యాసుల వారికి నమస్కారం చేసి తర్వాత స్వామివారి దేవాలయంలో కార్యక్రమం ప్రారంభం చేసి ఈ వ్యాస పూజ కార్యక్రమం అయింది. ఇప్పుడు స్వామివారికి 11 ఆవృత్తులు, తర్వాత సహస్రనామం బిల్వాష్టోత్తర పూజా కార్యక్రమం అయిపోయింది. స్వామివారికి ఈ నాగవల్లి దండాలతో అలంకారం చేస్తున్నారు. అలంకారం చేయగలనే హారతి మంత్రపుష్ప కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాస జయంతి సందర్భంగా దేవాలయంలో విశేషమైన కార్యక్రమం జరిగింది. 50 మంది భక్తులు ఇవాళ గిరి ప్రదక్షిణ చేసే భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని స్వామి అనుగ్రహం పొంది స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. ప్రసన్నాంజనేయ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ప్రసన్నాంజనేయ స్వామి దేవత ప్రీత్యర్థం యథాశక్తి అన్యోన్య బ్రాహ్మణ సహాయేన లక్ష నాగవల్లి దళార్చన సాగుకు ప్రభుత్వం 100% రాయితీ అందిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఉద్యానవన శాఖ అధికారి దీప్తి అన్నారు. అద్దంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారి దీప్తి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వలన ఈ ఏడాది
వర్షపాతం తక్కువగా నమోదవుతుందని, రైతులు తక్కువ నీటితో ఉద్యానవన పంటలు సాగు చేసే విధానాన్ని అలవాటు చేసుకోవాలని దీప్తి సూచించారు. పామాయిల్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం 100% రాయితీ ఇస్తుందని, పామాయిల్ పంట సాగుకు 4 సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం అందిస్తుందన్నారు. పామాయిల్ తోటలో అంతర పంటలు సాగు చేసుకునే అవకాశం ఉందని, ఆసక్తి గల రైతులు అద్దెకి ఉద్యానవన లేదా వ్యవసాయ శాఖల కార్యాలయంలో సంప్రదించాలన్నారు. దానికి సంబంధించి ఉద్యాన శాఖ తరఫున ఎల్లినో తట్టుకోవడానికి, వచ్చే వర్షపాత పరిస్థితి తట్టుకోవడానికి మనం ఇక్కడ ఫామ్ పాండ్స్కి సబ్సిడీ ఇస్తున్నాం. మాకు ఏ వరకు లిమిట్ ఉంటుంది, ఒక మండలానికి 1 2 వచ్చేది. ఇప్పుడు ఇన్ని వందలైనా సరే ఇవ్వడానికి రెడీగా ఉంది గవర్నమెంట్. సో ఫామ్ పాండ్స్ తీసుకుదలుచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లికేషన్ చేసి తీసుకోండి. వాళ్ళకి వచ్చి ఇప్పుడు వర్షం వాటర్ తగ్గిపోతూ వస్తుంది. బోర్లు ఉన్న వాళ్ళకి 200 ఇప్పుడు 1.5 వచ్చేసింది, ఇంకా తగ్గే అవకాశాలు బాగున్నాయి. సో అలాంటప్పుడు మీరు ఒక డ్రిప్ కుట్ట లేకపోతే బోర్డు నుంచి తీసుకొని పెట్టుకోవాలంటే లోపల షార్ట్స్ వచ్చేస్తాయి, వచ్చేస్తాయి. సో అవన్నీ మనం పెట్టుకోలేదు కాబట్టి ఫామ్ పాండ్ తీసుకొని ఉంచుకొని దాంట్లో నుంచి డ్రిప్ ద్వారా కానీ మీ పైపు ద్వారా కానీ పెట్టుకుంటే ఆ లవణాలు కానీ సాల్ట్స్ అన్ని కిందకి ఎక్కిపోయి పైన మనకి మంచి వాటర్ తెలుస్తుంది. దీనికోసం చెప్పి ఫామ్ పాండ్స్ ఇవ్వడానికి ఉద్యాన శాఖ తరఫున మీకు కావాల్సినవి ఇస్తున్నాం. సో ఎంతమంది వచ్చినా సరే లిమిట్ లేకుండా ఇస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకోండి. దీనికి వచ్చేసి మనకి మా కొలతల ప్రకారం ఏంటంటే 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు, 1200 క్యూబిక్ మీటర్ల కెపాసిటీ ఉంటుంది. అంటే 12 లక్షల లీటర్ నీళ్లు పడతాయి ఫామ్ పాండ్. అలాంటివి తీస్తే 90,000 సబ్సిడీ ఇస్తాం. దాంట్లో మళ్ళీ మనం 300 మైక్రాన్ల మందు ఉన్న షీట్ వేయాలి. మరి బాగా నల్ల నెలలు అయితే షీట్ వేసుకోవాల్సింది మనందరం, కానీ సబ్సిడీ తగ్గుతుంది. కానీ మనకున్న వాతావరణంలో షీట్ వేసుకుంటేనే మనకు ఉపయోగపడుతుంది. దీనికి వచ్చేసి మాకు అంత అవసరం లేదు, 12 లక్షల లీటర్లు వద్దు, మాకు 10 లక్షలు చాలు లేదా 6 లక్షలు చాలు అనుకుంటే దానికి తగ్గట్టు మేము ఫైనల్గా కొలతలు వేసుకొని ఎంత కెపాసిటీ ఉందో చూసుకొని దానికి తగ్గట్టు సబ్సిడీ ఇస్తాం. సో ఇది ఫామ్ పాండ్కి సంబంధించి. అలాగే మండ తోటలు ఉన్న వాళ్ళకి వచ్చి వీడ్ మ్యాట్ అంటాం. ఒక ప్లాస్టిక్ షీట్ లాగా వస్తుంది మనకి, మొత్తం మన చెట్లు వదిలేసి మిగతా గ్యాప్ అంతా వచ్చేసి వీడ్ మ్యాట్ కట్ చేస్తే మీకు లోపల ఉన్న వాటర్ పైకి ఆవిరవ్వకుండా ఉంటుంది. కలుపు మొక్కలు రావు. కలుపు వస్తే మన మెయిన్ ప్లాంట్ పెద్ద చెట్టుతో పాటు నీటికి పోటీ పడతాయి. అలా లేకుండా వీడ్ మ్యాట్ వరకు సబ్సిడీ ఇస్తాం. సో దీనికి కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది వేసుకోండి. అలాగే పిఎండిఎస్, ఈ ఏపీసీఎన్ఎఫ్ లేకపోయినా కూడా మనం చేసుకోవచ్చు. మనం పిఎండిఎస్ ఇస్తాం. అంటే ఒక్కొక్క కిట్టు 5 కేజీలు 10 కేజీలు దాకా 15 కేజీలో కూడా ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో 22 రకాల సీడ్స్ ఉంటాయి. కొన్ని చోట్ల 13 ఉండొచ్చు, కొన్ని చోట్ల 15 ఉండొచ్చు. దాంట్లో ఏంటంటే మనకి ఆకుకూరలు, ఈ అపరాలు, తర్వాత నూనె గింజలు, తర్వాత మేత, కూరగాయలు, ఇలా అన్ని రకాల విత్తనాలన్నీ కల్పిస్తాం. అది మనం చల్లుకొని వాటర్ లేకుండా వదిలేయాలి. ఎప్పుడైతే కొంచెం జల్లు పడుతుందో, చిన్న జల్లు ఏదైనా మొలకెచ్చాయి. పౌర్ణమి సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మహిళా విభాగం రాష్ట్ర కోఆర్డినేటర్ రమాసుందరి భక్తుల ఆధ్వర్యంలో బుధవారం గిరి ప్రదక్షిణ నిర్వహించారు. సింగరకొండలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మెట్ల మార్గం నుంచి గోపాలపురం మీదుగా అభయాంజనేయ స్వామి విగ్రహం వైపుగా సింగరకొండకు చేరుకున్నారు. గిరి ప్రదక్షిణలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరము మహిళా భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మా సైడ్కి వెళ్ళండి అమ్మా. हनुमते नमः। हम हनुमते नमः। हम हनुमते नमः। हम हनुमते नमः।
हम हनुमते नमः 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 उग्रम गोविंद 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 हम हनुमते नमः हम हनुमते नमः हम हनुमते नमः हम हनुमते नमः हम हनुमते हम हनुमते नमः हम हनुमते नमः हनुमते नमः हम हनुमते नमः हम हनुमते नमः हम हनुमते नमः हम हनुमते नमः రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు చిన్ని మురళీకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అద్దెంకిలోని గుర్రాల కాలనీలో బుధవారం 40 మంది పేద మహిళలకు రోటరీ క్లబ్ సభ్యులు కలిసి చీరలను పంపిణీ చేశారు. చిన్ని మురళీకృష్ణ రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి రోటరీ భవనానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవనానికి స్థలాన్ని ఉచితంగా అందించారని రోటరీ అధ్యక్షుడు రామకోటేశ్వరరావు తెలియజేశారు. మీరందరూ మీ బిడ్డ అనుకొని ఈ రోజు మా రోటరీ క్లబ్ ఆఫ్ శంకరకొండ అద్దంకికి పూర్వ అధ్యక్షులుగా చేసినటువంటి చిన్ని మురళి గారిది జన్మదినం. ఆయన మీ మధ్య జన్మదినాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. వాళ్ళు చాలా కోటీశ్వరులు, కావాలంటే ఎలాగైనా చేసుకోగలరు, కాకపోతే మీ మధ్యం చేసుకోవాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. చాలా పెద్ద మనసు గల వ్యక్తి ఆయన. ఉన్నా కానీ అందరికీ పెట్టాలని అయితే కోరిక చాలా మందికి ఉండదు, కానీ సంపాదించిన దాంట్లో 10 మందికి ఇవ్వాలి, 10 మంది సంతోషంలో వాళ్ళ సంతోషాన్ని ఎదుర్కోవాలనుకునే గొప్ప మనసున్న వ్యక్తి చిన్ని మురళి గారు. ఆయన ఏదో ఉడతా భక్తిగా పెద్దవాళ్ళకి చీరలు ఇచ్చి మీ ఆశీస్సులు ఆయనకి ఉండాలని కోరుకుంటున్నారు. మీరందరూ సంతోషంగా వీటిని స్వీకరించి కట్టుకున్న రోజున ఆయన్ని తలుచుకోండి. అదే మీరు ఆయనకి ఇచ్చే ఆశీర్వాదం. ఈ అవకాశం ఇచ్చిన రోటరీ ప్రెసిడెంట్ గారికి సందర్భంగా పేద వృద్ధులకి చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతుంది. ఈ సందర్భంగా హాజరైన మా సెక్రటరీ గారికి, బ్రదర్ గారికి, వచ్చిన రోటేరియన్ సభ్యులందరికీ నమస్కారం. మా మురళి గారు గుర్తదాత. ఆయన ఏది చేసినా కూడా చాలా ఆయన ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వెళ్ళాలని, 100 ఏళ్ళు శతవసంతాలు శతవసంతాలు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ వచ్చిందా? ఓకేనా? ఒక్క నిమిషం వస్తే వీడియో కూడా అద్దెంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.